కర్ణాటక మంత్రి కెఎస్ రాజన్న తొలగింపు వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి ఆయన వివాదాస్పద నాయకుడు అయినప్పటికీ తాజా విమర్శల తర్వాత ఆయనపై వేటు వేయడం కాంగ్రెస్ పార్టీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. వేటుతో ఆపకుండా ఆయనపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా తారుమారుపై చేసిన వ్యాఖ్యలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఓటర్ల జాబితా తారుమారుకు సంబంధించి కాంగ్రెస్ హయాంలోనే వీలు కలిగిందని ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ జాబితా తయారైతే పట్టించుకోలేదని ఆయన పార్టీని విమర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అవకతవకలు, అక్రమాలపై ఫైటింగ్ చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని చికాకు పెట్టాయి. పార్టీ ఆరోపణలకు విరుద్ధంగా ఉండడంతో బీజేపీ చేతికి బలమైన ఆయుధం ఇచ్చినట్లయింది. దేశవ్యాప్తంగా ఈసీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారు. ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతు సైతం లభిస్తోంది. ఈసీ వైఫల్యాలను ఆయన తూర్పారపడుతున్నారు. సమాధానాలు చెప్పాలంటూ సవాళ్లు విసురుతున్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీతో కలిసి నకిలీ ఓటర్లను చేర్చిందని ఆరోపిస్తూ విలేకరుల సమావేశం సైతం నిర్వహించారు. ఇలాంటి టైంలో రాజన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యాయి. దీంతో పార్టీ హైకమాండ్ కఠిన చర్య తీసుకుంది. రాజన్నపై పార్టీ అసంతృప్తి కొత్తది కాదు. గతంలో ఆయన హైకమాండ్ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించేవాడు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ను మార్చాలని బహిరంగంగా డిమాండ్ చేశాడు. సెప్టెంబర్ నాటికే కర్ణాటకలో రాజకీయ విప్లవం వస్తుందని జోస్యం చెప్పాడు. ఈ తరహా వ్యాఖ్యల వల్ల ఆయన ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాడు. తాజా ఘటనతో ఆయన భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయాలా వద్దా అనే అంశంపై చర్చిస్తోంది. ఆయనకు దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారు. రాజన్న త్వరలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాంగ్రెస్పై దాడి చేసేందుకు బీజేపీ ఉపయోగిస్తోంది. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం లేదని, నిజం చెప్పిన మంత్రిని తొలగించారని బీజేపీ సీనియర్ నాయకుడు సిటి రవి ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక రాజన్న గతంలో చెప్పిన అక్టోబర్ విప్లవం వ్యాఖ్యను గుర్తు చేస్తూ ఇది ఆ విప్లవానికి నాంది అని వ్యాఖ్యానించారు. రాజన్న షెడ్యూల్డ్ తెగ వాల్మీకి వర్గానికి చెందిన వ్యక్తి. కాంగ్రెస్ ఈ వర్గాన్ని మోసం చేసిందని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనతో కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మళ్లీ బహిర్గతం అయ్యాయి. అంతేకాదు పార్టీ క్రమశిక్షణ, నాయకుల వ్యక్తిగత వ్యాఖ్యలు, రాబోయే రాజకీయ సమీకరణాలపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉంది.